భవానీపురంలోని శ్రీ వెంకటసాయి వృద్ధాశ్రమంలోని 24 మందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పసుపులేటి రవికాంత్ ఆర్థిక సహాయంతో వారి మాతృమూర్తి రాజకుమారి తృతీయ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలను అందజేశారు. చీరలు, పంచలు, నైటీలు, టవల్స్ పంపిణీతో పాటుగా వృద్ధులకు ప్రత్యేక మెనూతో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 10 నెలల్లో ఫేస్బుక్ మిత్రులు, పలువురి దాతల ఆర్థిక సహకారంతో తెలుగు రాష్ట్రాలందు వివిధ ప్రాంతాలలో 23 సేవా కార్యక్రమాలను నిర్వహించామని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూలి శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు దేవి సుకన్య, షేక్ చాంద్ పాషా, శ్రీనివాసరావు, సిహెచ్ ప్రభాకర్ రావు, సూర్యకుమారి, స్వర్ణలత, వృద్ధాశ్రమ నిర్వాహకులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. మన స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ 24వ సేవా కార్యక్రమము, అందులో వృద్ధులకు చేయటం మొట్టమొదటి కార్యక్రమం. గతంలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు చేశాను తప్ప వృద్ధులకు చేయడం ఇదే ప్రథమం. అందులోనూ ఆ మొట్టమొదటి కార్యక్రమము మరి పసుపులేటి రాజకుమారి గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థము వారి కుమారుడు మరి రవికాంత్ ఆర్థిక సహకారంతో ఈ రోజు ఇక్కడ ఈ హోమ్ లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తాము. మాకు సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ మరోసారి ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటికన్నా మాకు ఇక్కడే బాగుంటుందండి. ఇంటికాడ దొరకని ఫుడ్ మాకు ఇక్కడ దొరుకుద్ది. పండు కానీ, కాయ కానీ, తినే కానీ ఏదైనా సరే మాకు ఇక్కడే దొరుకుద్ది. అమ్మే ఆ బిడ్డలాగా చూసుకుంటుంది మమ్మల్ని. మాకు స్థలం సహాయం చేస్తే ఇంకా ముందుకి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. ప్లేస్ లేక మేము వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇళ్ళల్లో ప్లేస్ లేక ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు వాళ్ళకి జరక్క కొంతమంది తీసుకొచ్చి పెన్షన్ మీద వదిలేయటం, లేకపోతే ఏమి లేని వాళ్ళ రోడ్ల మీద పోలీసు సార్ వాళ్ళు వదిలేస్తే వాళ్ళని తీసుకొచ్చి ఒక చిన్న చూస్తున్నాం.